వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. కరోనా ఈ పేరు వింటే ఉలిక్కి పడని వారంటూ ఉండరు. ఇక ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది, మరువలేని గాయాలు చేసింది. ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ప్రతి ఏడాది ఈ వైరస్ కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూనే ఉంది. ఇక ప్రతి ఒక్కరూ కోవిడ్ వల్ల ఏదో ఒక రకంగా నష్టపోయిన వారే. వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనో, సామాజిక దూరం పాటించడం వల్లనో, కోవిడ్ రూల్స్ పాటించడం వల్ల దాని ప్రభావం కాస్త తగ్గింది. దాదాపు జనాలకి దూరమై అంతా నార్మల్ అయిపోతుందనుకునే సమయంలో వివిధ వేరియంట్ల రూపంలో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంది. అయితే తాజాగా ఇండియాలో కోవిడ్ JN.1 కేసులు పెరుగుతున్నాయి. కాగా కేరళలో మొదటి కేసు నమోదు అయ్యి వివిధ రాష్ట్రాలకు కూడా అది విస్తరించింది. తెలంగాణలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించాలని, మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించింది. అయితే కోవిడ్-19 సమయంలో వైరస్ బారిన పడినప్పుడు ఉన్న లక్షణాలే కోవిడ్ JN.1 వేరియంట్ వల్ల కూడా ఉంటాయని తెలిపింది. అయితే తాజాగా ఈ లక్షణాల్లో మరికొన్నింటిని చేర్చారు డాక్టర్స్. ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కోవిడ్ JN.1 సోకిన వారిలో మరో 2 కొత్త లక్షణాలను గుర్తించారు. UK, US, ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, చైనాతో పాటు ఇండియాలో కూడా ఈ వేరియంట్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్యాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అందుకే దాని గురించి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కొత్త డేటాను విడుదల చేసింది. ముక్కు కారడం, దగ్గు, జలుబు, తలనొప్పి, వీక్ అయిపోవడం వంటి సాధారణ లక్షణాలతో పాటు JN.1 వేరియంట్ సోకిన వ్యక్తులు నిద్ర, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఇక కొత్త లక్షణాలు గుర్తించడం వల్ల JN.1 వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందని వారు చెబుతున్నారు. డిసెంబర్ 2023 వరకు పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరిగాయని, వింటర్లో కరోనా ఎక్కువగానే విజృంభిస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. అయితే కొందరు వైరస్ సోకిన వ్యక్తుల్లో గతంలో మాదిరిగా రుచి, వాసన లేవని, రీసెంట్గా వైరస్ బారిన పడుతున్న వారిలో రుచి, వాసన వంటి లక్షణాలు తగ్గి కొత్తగా నిద్రలో సమస్యలు, ఆందోళన వంటి లక్షణాలు పెరిగాయని పేర్కొంది. కాబట్టి దీని గురించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నిద్ర, ఆందోళన అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రజలు దీన్ని గురించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి అని వారు అంటున్నారు. అయితే వ్యాక్సిన్ వల్ల రోగిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చట. ఈ క్రమంలోనే వైద్యాధికారులు టీకా ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్తున్నారు. సో మాస్క్ మస్ట్ అని, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తినాలని, స్ట్రెస్కి గురి కావద్దని, 8 గంటల నిద్ర తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.